హీరో ఎందుకు తోపో చెప్పరు. దాన్ని పార్ట్ 2 లోనే చూడాలి. మన సలాల్లో చేసింది కూడా ఇదే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. విక్టరీ వెంకటేష్ గారి 75th ఫిల్మ్ సైంధవ్ ఈ రోజు థియేట్రికల్ గా రిలీజ్ అయింది. హిట్ సిరీస్ తో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలను ఈ మూవీకి డైరెక్టర్. ఇన్వెస్టిగేషన్ మూవీస్ లో తన మార్క్ వేసిన శైలేష్ కొలను ఈసారి యాక్షన్ కమ్ ఎమోషన్ మిక్స్ చేస్తూ తీసిన ఈ సైంధవ్ ఫిల్మ్ ఎంతవరకు మెప్పించిందో. వెంకటేష్ గారి 75వ సినిమాగా ఈ మూవీ జస్టిఫై చేసిందా లేదా, టాలీవుడ్ కి విక్రమ్ రేంజ్ లో ఈ మూవీ అయిందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. ఇప్పటికే మన ఛానల్లో హనుమాన్ అండ్ గుంటూరు కారం రివ్యూ చేశాం అండ్ మూవీ రివ్యూస్ ని చేస్తూనే ఉంటాం. ఒకవేళ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, గతంలో ఒక మాఫియా కోసం పనిచేసిన సైంధవ్ వైఫ్ కి ఇచ్చిన మాట కోసం ఆ పనిని మానేస్తూ తన కూతురుతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు తన కూతురికి రేర్ డిసీజ్ బై బర్త్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దాన్ని క్యూర్ చేయడానికి వాడే ఇంజెక్షన్ ప్రైస్ 17 కోట్లు. మరి సైంధవ్ ఆ ఇంజెక్షన్ ని తనకి ఇప్పించాడా లేదా, గతంలో సైంధవ్ చేసిన పనేంటి అనేది మూవీలో చూస్తాం. మరి మూవీ ఎలా ఉంది అంటే జస్ట్ ఓకే అని చెప్తా. టాప్ నాచ్ అని చెప్పలేము, బాలేదని చెప్పలేము. ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్. స్టార్టింగ్ టు ఎండింగ్ అలా ఫ్లాట్ లైన్ లో వెళ్లిపోతుందే తప్ప సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్స్ కానీ యాక్షన్ కానీ మూవీలో ఉండదు. మూవీలో జరగబోయేది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. విక్రమ్ మూవీ వచ్చాక చాలా సినిమాల టెంప్లెట్ ని ఫాలో అయ్యాయి అండ్ అవుతాయి కూడా. ఈ మూవీలో ప్లాట్ ని రివీల్ చేయడానికి కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యారు. హీరో ఎంట్రీ ఒక బ్రాందీ షాప్ లో ఒక సాంగ్ తో స్టార్ట్ అవడం, తనకి ప్రాబ్లం రావడం, ఆ ప్రాబ్లం తన పాస్ట్ కి లింక్ అయి ఉండడం, కట్ చేస్తే తన పాస్ట్ లో ఒక తోపు గ్యాంగ్స్టర్. ఇదే థీమ్ ని ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ హీరో తోపని చెప్పినప్పుడు అసలు ఎందుకు తోపు అనేది జస్టిఫై చేస్తూ తన ప్రాబ్లం ని మనకి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే మూవీ సూపర్ హిట్. ఈ మూవీలో హీరో ప్రాబ్లం మనకి కనెక్ట్ అయ్యేలానే ఉన్నా దాన్ని సాల్వ్ చేసే విధానంలో పెద్దగా ఎంగేజ్ అవ్వం. కనపడినోని కనపడినట్టు కాల్చుకుంటూ పోతాడు. ఎందుకంటే హీరో తోపు. పోనీ ఎందుకు తోపో చెప్తారా అంటే లేదు, దాన్ని పార్ట్ 2 లోనే చూడాలి. మన సలార్ విషయంలో కూడా ఇదే చేశారు. హీరో ఒక్కడే ఖాళీ చేతులతో 100 మందిని చంపుకుంటూ పోతాడు. చేతిలో రైఫిల్స్ అండ్ గన్స్ పట్టుకున్న రౌడీలందరూ ఏరిపప్పలు. పోనీ చేతికొచ్చిన పిస్తోల్ తో చంపుతాడా అంటే అది లేదు, దాన్ని పడేసి మళ్ళీ చేతులతోనే కొడతాడు. పోనీ హీరో బాడీ బిల్డరా అంటే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్. ఇలా అన్నానని ఫ్యాన్స్ హర్ట్ అవ్వద్దు. రైటింగ్ లోనే ఉన్న బొక్కలివి. ఆ వరల్డ్ ని సరిగ్గా బిల్డ్ చేస్తే ఎక్కడ ఉండాల్సిన ఫిల్మ్ ఉప్పులేని కూరలా చప్పగా ఉండడానికి కారణం రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే లో ఉన్న ప్రాబ్లం. అంతమంది గ్రేట్ యాక్టర్స్ ని పెట్టుకుని కూడా ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం నిజంగా బాధాకరం. యాజ్ ఎ డైరెక్టర్ శైలేష్ తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు. టెక్నికల్ గా మూవీ మంచిగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ బీజిఎం బాగానే అనిపించాయి. బట్ ఒక్క సాంగ్ అయినా వినగలిగేలా ఉంటే బాగుండు. మూవీలో ఎప్పుడొస్తాయో కూడా తెలియకుండానే వెళ్లిపోతాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎవరో కానీ అన్ని ఫైట్లు ఒకలానే ఉంటాయి. రౌడీలు వస్తారు, తన్నులు తింటారు, లైన్ లో పడిపోతారు అండ్ రిపీట్. మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే ఇద్దరే ఇద్దరు, విక్టరీ వెంకటేష్ గారు అండ్ నవాజుద్దీన్. ఈ సినిమాకి 100% ఎఫర్ట్స్ ఇచ్చింది వీళ్ళిద్దరు మాత్రమే. వెంకటేష్ గారు యాజ్ యూజువల్ గా ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించేగా, మిగిలిన సినిమాని నడిపించింది నవాజుద్దీన్ సిద్ది. తన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్ అండ్ కామెడీ వాట్ నాట్ వెంకటేష్ గారిని డామినేట్ చేసేలా పర్ఫార్మ్ చేశాడు. డాటర్ రోల్ చేసిన పాప కూడా బానే చేసింది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరికి పెద్దగా స్కోప్ లేదు. ఆర్య ఉండేది కాసేపే అయినా ఆ ఇంపాక్ట్ కనిపించింది. డైలాగులు పెద్దగా లేకపోయినా కూడా ఆండ్రియా కూడా మెప్పించింది. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ రోల్ కి బాగానే సెట్ అయ్యారు. మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఈ పొంగల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఈ మూవీనే చూడండి అనైతే చెప్పను. బట్ వీలున్నప్పుడు ఒకసారి ఈజీగా చూడొచ్చు. ఫర్ వెంకీ మామయ్య అండ్ నవాజుద్దీన్ బాయ్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది సైంధవ్ ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.